మళ్ళొక్కసారి బీజేపీ బీఆర్ఎస్ బంధం దేశం మొత్తం కూడా తెలియబోతున్నది. అంతర్గతంగా ఒక ఒప్పందంతోనే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతుందంటే ఎవరు కూడా నమ్మడానికి వీలు లేకుండా బీజేపీ బీఆర్ఎస్ నమ్మింపజేస్తున్నారు. కానీ ఈరోజు నూతన పార్లమెంట్ భవనం ఓపెనింగ్ కు డెఫినెట్ గా టీఆర్ఎస్ పోతుంది. టీఆర్ఎస్ఏ కాదు, ఇలా ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ కూడా బీజేపీతో కలిసిపోబోతున్నది. వీళ్ళంతా ఒకే టీం అని చెప్పడానికి ఎన్నోసార్లు మేము ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశంలో ఉన్న విపక్షాలని కాదని, కాంగ్రెస్ తో కూడిన విపక్షాలన్నీ కూడా అసలు పార్లమెంట్ అంటేనే రాష్ట్రపతి, ఉభయ సభలు, సుప్రీంకోర్టు. అలాంటిది ఒక ఆదివాసీ మహిళ ఈరోజు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆమెను ఆహ్వానించకుండా ఉండడం అనేది ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క రాజనీతి. అలాంటి వాటినే సమర్థిస్తున్న ఇవాళ బీఆర్ఎస్ గాని వైసీపీ గాని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్లమెంట్ నూతన భవనం ఓపెనింగ్ కు వైసీపీ బీఆర్ఎస్ పోబోతున్నదనేది స్పష్టమవుతున్న పరిస్థితి. నూతన అసెంబ్లీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి మీరు పార్లమెంట్ కి పేరు పెట్టగలరా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ నాయకుడు ప్రశ్నించిండు. ఇలా పోవాలా వద్దా అని మీమాంసను ఏదో అంతర్గతంగా చర్చించినట్టు ఒక ఫీలర్ వార్తలు బయటకు వచ్చినప్పటికి కూడా వాళ్ళు పోక తప్పదు, పోతారు డెఫినెట్ గా. ఎందుకంటే వాళ్ళంతా ఒకే టీం. ఇటు కేజ్రీవాల్ గాని, అటు కేసీఆర్ గాని, జగన్ గాని ఆర్ఎస్ఎస్ కు బి టీంలే అని చెప్పి మేము చెప్పింది ఇలా నిజమవుతున్నాయి. నిజంగా పార్లమెంటరీ సాంప్రదాయాల్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళైతే ఈరోజు రాష్ట్రపతితో ఓపెన్ కావాల్సిన పార్లమెంట్ భవనం ఎందుకు మరి అలా కావట్లేదనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే పరిస్థితిని అలా ప్రశ్నించకుండా ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో పోవాల్సి వస్తుంది. వాళ్ళ రహస్యాలు బయట పడినప్పటికి కూడా బీఆర్ఎస్ గాని, ఇలా వైసీపీ గాని, లేదంటే అటు కేజ్రీవాల్ ఆప్ గాని వీళ్ళు వాళ్ళ యొక్క మద్దతుదారులు కాబట్టి ఈరోజు ఏదో వ్యతిరేకించినట్టుగా వ్యతిరేకిస్తూనే వాళ్ళు వెళ్తారు. మనం చూస్తాం డెఫినెట్ గా. కాబట్టి ఇంకా పొలిటికల్ డ్రామాలు మీరు చేయడం ఆపండి అని నేను డిమాండ్ చేస్తున్నాను. రాజ్యాంగం మార్పు, రాజరికపు ఛాయలు వీరందరిలో కామన్ గా కనిపిస్తున్నది. మోడీ గాని, కేసీఆర్ గాని, జగన్ గాని, అటు కేజ్రీవాల్ గాని. అలాంటి ఛాయలే ఉన్న చాలా మంది ఇంకా బీజేపీని వ్యతిరేకించినట్టు కనపడ్డా అంతర్గతంగా దాన్ని మద్దతు చెబుతుందనేది గతం నుంచి మేము చేస్తున్న వాదన. అంతేకాకుండా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారాన్ని కొనసాగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని, వాటి వ్యవస్థలను వాడుకుంటున్న వీళ్లే మళ్లీ బీజేపీతో పోరాడుతున్నట్టుగా ఈరోజు చర్చ జరుపుతున్నారు. ఇటు ఆప్ గాని, ఇటు బీఆర్ఎస్ గాని. ఇంకా బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి మోడీని సైతం, బీజేపీని సైతం నిర్వహిస్తున్నట్టుగా మనకు కనబడతాయి బయటికి. కానీ ఇవన్నీ కూడా పటాపంచలు చేస్తూ కేసీఆర్ రేపు నూతన పార్లమెంట్ భవనానికి ఓపెనింగ్ కు డెఫినెట్ గా పోతున్నాడనేది పక్కా చెప్పగలం. ఇది పోకపోతే అప్పుడు ఆలోచించే అవసరం ఉంటుంది తప్పితే వాళ్ళు పోతున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ అనుయాయులు ఎవరున్నారో, ఏ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పోతారు. అంటే పోవద్దా అని చెప్పి మీరు అడగొచ్చు కాక. అలాంటిది మరి పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రశ్నించకుండా ఉండడం దేనికోసం? అంటే చట్టాలకు సమర్థిస్తారు, వాళ్ళు చేసే విధానాలను అనుసరిస్తారు, మళ్ళీ వాళ్ళకు వ్యతిరేకమని చెప్తారు. దీన్ని ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? కాబట్టే బీజేపీ ఏజెంట్లుగా ఉన్న ఇటు బీఆర్ఎస్ గాని, అటు వైసీపీ గాని ఆలోచించు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.